పల్లా కాటేస్తుంది, మొహమాటమే లేదు. ఓళ్ళు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. మనమే ఇష్టారాజ్యంగా మనమే ఉంటాం, ఎల్లకాలం మనమే ఉంటాం, మనం చేసిందే చట్టం, చెప్పిందే శాసనం అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా బొమ్మ తిరగబడిపోతుంది. ఎవరిని కూడా ఆ కాలం స్పేర్ చేయదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, వివరాల్లోకి వెళితే మాజీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు గారు, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ ఎవరైతే రఘురామ కృష్ణంరాజు గారు ఉన్నారో, ఆయన కస్టోడియల్ టార్చర్కి సంబంధించి హింసించిన కేసులో రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ విజయపాల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సో సుప్రీంకోర్టులో కూడా విజయపాల్కి చుక్కెదురైంది. సో ఆయన బెయిల్ మంజూరు చేయడానికి కూడా సుప్రీంకోర్టు అంగీకరించలేదు. సిద్ధార్థ్ లుద్రా గారు సమర్థవంతంగా వాదనలు వినిపించారు ఈ కస్టోడియల్ టార్చర్కి సంబంధించిన వ్యవహారంలో. అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ అంశానికి సంబంధించి అప్పుడున్న పరిస్థితుల్లో అడ్వకేట్ ఉమేష్ చంద్ర వాదించారు. సో ముందస్తు బెయిల్ నిరాకరించారు. ఈ నెల 13వ తేదీని కూడా విజయపాల్ను విచారణ చేయండి అని చెప్పి ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఎస్పీని కూడా నియమించారు. ఏదైతే RRR గారు, ఏదైతే రఘురామ కృష్ణంరాజు గారు తనపై జరిగినటువంటి కస్టోడియల్ టార్చర్పై ఫిర్యాదు నేపథ్యంలో. కానీ ఆ విచారణలో ఆయన ఏం చెప్పారో తెలుసా? మరి ఆయన అదేమన్నా సినిమా స్టైల్ అనుకున్నారో తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇవే స్టైల్లో విచారణకి ఏం మాత్రం కూడా సహకరించలేదు. నానా రకాలుగా తిట్టారు, నానా రకాలుగా బూతులు మాట్లాడుతూ చెప్పలేనటువంటి భాషలో అనుచితంగా ప్రవర్తించారు విజయపాల్ గారు ఆ రోజు కస్టోడియల్ టార్చర్లో. అనేక సందర్భాల్లో రఘురామ కృష్ణంరాజు గారు ఏబిఎన్లో చర్చా వేదికల్లో పాల్గొని తనకు జరిగిన ఉదంతాన్ని మొత్తం కూడా పూసగుచ్చినట్టు, కళ్ళకు కట్టినట్టు ప్రజల ముందు ఉంచారు. అయినా కూడా తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా, విచారణకి ఏమాత్రం విజయపాల్ గారు సహకరించలేదు. అయితే ఈ విషయంలో ప్రస్తుతం అరెస్ట్ అయిన నేపథ్యంలో అసలు నిజంగా ఇక్కడ ఒక విషయం ఖచ్చితంగా చూస్తున్న యావత్ దేశ ప్రజలందరూ కూడా ఒక విషయాన్ని ఖచ్చితంగా ఆలోచించాలి, మననం చేసుకోవాలి, మాట్లాడుకోవాల్సిన అంశం. ఒక దేశానికి సంబంధించిన అత్యున్నత గౌరవ చట్ట సభలో ఎంపీగా ఎన్నికైనటువంటి వ్యక్తిని దేశద్రోహం కింద కేసు పెట్టి అరెస్ట్ చేసి కస్టోడియల్ టార్చర్. అసలు ఎంత కస్టోడియల్ టార్చర్లో కూడా ఆయన ఏబిఎన్తో పంచుకున్న సందర్భాల్లో చెప్తుంటే ఒళ్ళు జలధరించిపోతుంది ఎవరికైనా సరే. అరే ఎలా తట్టుకున్నాడు ఈయన అని. అసలు ఒక్కసారి ఆ రోజు ఏం జరిగిందో కూడా ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. ఒక 5గురు వ్యక్తులు అలా ఒక మనిషిని వెలకిలా పడుకోబెట్టి బైపాస్ సర్జరీ చేయించుకున్నటువంటి వ్యక్తి మీద గుండెల మీద కూర్చుని ఈ విజయపాల్ గారు అనుచితంగా, అసలు చెప్పలేనటువంటి భాష, అంత బూతులు, అంత అనుచితంగా హింసిస్తూ మాట్లాడుతూ, ఫోన్ పాస్వర్డ్ చెప్పు అని చెప్పి మాట్లాడుతూ, ముఖానికి గుడ్డలు కట్టుకున్నటువంటి వ్యక్తులు ఒక మంచం కోడు కూడా బలవంతంగా పట్టుకుని విరిగిపోయేంతగా గుండెల మీద కూర్చుని బైపాస్ సర్జరీ చేయించుకున్న వ్యక్తి, దేశ అత్యున్నత చట్ట సభకు ఎన్నికైనటువంటి ఎంపీ, అటువంటి వ్యక్తిని అలా సర్జరీ చేయించుకున్న వ్యక్తి గుండెల మీద కూర్చుని కాళ్ళు వెనక్కి మడిచి కర్రలతో కొట్టి, అదంతా మళ్ళీ రికార్డ్ చేసి ఎవరికో చూపించి, అసలు 3rd డిగ్రీకి మించి ప్రవర్తన అంటే ఒక సిట్టింగ్ ఎంపీ, ప్రజలు ఎన్నుకోబడినటువంటి వ్యక్తిని అసలు ఇంత అనుచితంగా ఏం చేశారు ఎంపీ గారు? మీరు చేస్తున్నటువంటి మీ ప్రభుత్వంలో అంశాలని ఇది తప్పు, ఇలా చేయకూడదు అని ప్రశ్నించి రచ్చబండ కార్యక్రమం పెడితే దేశద్రోహం పెట్టి ఆయన చేసిన వ్యవహారం ఇది. అరే రచ్చబండ పెడితే ఆయన మీరు పచ్చబండని పెట్టండి, ఏదో బండని పెట్టుకోండి, ఆయన చెప్పిన అంశాలని కౌంటర్ చేయండి. అంతేకాని అసలు తీసుకెళ్ళిపోయి చంపే ప్రయత్నాలు చేసేసి, ఈ కేసులో కొన్ని విషయాలు మనం గమనిస్తే ఆ రోజు ఛార్జ్షీట్లో కూడా మనం చూస్తే A1గా ఫార్మర్ సిఐడి డీజీ సునీల్ కుమార్ గారు, A2 ఫార్మర్ ఇంటెలిజెన్స్ డీజీపీ సీతారామాంజనేయులు, A3 ఫార్మర్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇక అందరికీ తెలిసిన వ్యవహారమే. అసలు కక్ష పెట్టుకుంటే ఏ స్థాయిలో మనుషుల్ని ఎస్ బాస్ అన్న వాళ్ళని కూడా వాడుకుని ఎలా హింసించారు అన్నదానికి A4 సిఐడి అడిషనల్ ఎస్పీ విజయపాల్ ప్రస్తుతం ఆయన అరెస్ట్ అయ్యారు. అసలు ఇందులో డాక్టర్లు కూడా, ప్రభావతి గారు కూడా, సూపరింటెండెంట్ ప్రభావతి గారు గుంటూరు జీజీహెచ్కి సంబంధించి సోరియాసిస్ వచ్చి ఆయనే కాళ్ళు రుద్దుకున్నారంట, అలా అయిపోయినాయి అని చెప్పి మాట్లాడిన అంశాలు కానీ ఆ రోజు అందరికి అన్నీ గుర్తున్నాయి. విజయపాల్ గారి ప్రవర్తన, ప్రస్తుతం ఆయన అరెస్ట్ అయ్యారు కస్టోడియల్ హింస కేసులో. అసలు విజయపాల్ గారికి సంబంధించి ఈ ఒక్క అంశమే కాదు, ఆయన ఎప్పుడూ వివాదాస్పదమే, ఎప్పుడూ ఇలా అనుచితంగా మాట్లాడారు. అసలు అంతెందుకు, టీడీపీ మీడియా కోఆర్డినేటర్ దారపునేని నరేంద్ర
విషయం కూడా చాలా హీనంగా ప్రవర్తించిన ఘటన విజయపాల్ గారిది. అసలు సోషల్ మీడియాలో వచ్చిన ఒక పోస్ట్ని ఫార్వర్డ్ చేసినందుకు అరెస్ట్ చేసి ఆ దారపనేని నరేంద్ర గారిని బట్టలూడదీసి నాకు కూడా చాలా బాధగా సిగ్గుగా ఉంది ఇలా జరిగింది అని చెప్పడానికి. కూడా కడ్రాయర్ మీద నిలబెట్టి ఇలా చేశారు ఆ వ్యక్తిని, దారపనేని నరేంద్రని కూడా. సో ఒక ఎంపీని చేస్తారు, ఒక సోషల్ మీడియా పోస్ట్ని ఫార్వర్డ్ చేస్తారు. ఇదంతటికీ కారణం విజయపాల్ గారు. ఆయన ప్రస్తుతం అరెస్ట్ అయ్యారు. ఈరోజు గుంటూరు తరలిస్తారు ఉదయం. అయితే ఇక్కడ ఒక అంశం మాట్లాడుకోవాలి. వైఎస్ గారు ముఖ్యమంత్రిగా ఉండి అధికారంలో ఉన్నప్పుడు ఐఏఎస్లు బలయ్యారు. అప్పుడు ఉన్నటువంటి శ్రీలక్ష్మి గారు, బీపీ ఆచార్య. అదే వారి సుపుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఐపీఎస్లు ఎస్ బాస్ అన్నందుకు బలిపీఠం ఎక్కుతున్నారు ఇప్పుడు. అంటే వాళ్లే ఉంటారులే, వాళ్లే చూసుకుంటారులే అని చెప్పి చెలరేగిపోయినటువంటి సోషల్ సైకోలు, పొలిటికల్ సైకోలు, మీడియా సైకోలు, జర్నలిస్టులు కూడా వాళ్ళకి వంతపాడిన వాళ్ళు ఉన్నారు. ఇది కాకుండా ఎస్ బాస్ అన్నటువంటి పోలీసులు కూడా, ఐపీఎస్లు కూడా బలైపోయారు. ఇందులో ప్రధానంగా మనం చూస్తే విశాల్ గున్ని, కాంతిరాణా టాటా, సీతారామాంజనేయులు, ఇప్పుడు రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ విజయపాల్ వంతు. అంటే మొత్తంగా ఈ దమనకాండకి సహకరించిన వాళ్ళందరూ కూడా బలిపీఠం ఎక్కేశారు. మరి ఇప్పుడు విచారణ జరుగుతాయి. ఎవరు చేయమంటే చెప్పారు, ఎవరు చేయమంటే చేశారు, ఇవన్నీ మరి విచారణలో బయటకు వస్తాయా? ఈ దమనకాండకి సంబంధించి బాబు సర్కార్ న్యాయం చేస్తుందా బాధితులకి? మొత్తంగా